నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి కమ్మదనం. ఈరోజు వీడియోలో చూపించే రెసిపీ టెంపుల్ స్టైల్లో పులిహోర చేయబోతున్నా. ఈ పులిహోర తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. మీ ఇంట్లో వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, మళ్ళీ మళ్ళీ ఇలాగే కావాలని చేయించుకుని మరీ తింటారు. సూపర్ టేస్టీగా ఉంది. ఈ పండగలకి ఇలా ట్రై చేసి చూడండి, సూపర్ టేస్టీగా ఉంది పులిహోర అయితే. ముందుగా పులిహోర పొడి చేసుకోవాలి. 2 స్పూన్లు మిరియాలు వేసుకోవాలి, 2 స్పూన్లు మెంతులు వేసుకోవాలి, 2 స్పూన్లు ధనియాలు వేసుకోవాలి, 2 స్పూన్లు ఆవాలు వేసుకోవాలి, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి, 2-3 ఎండుమిర్చి వేసుకుని ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. మనం చేసుకునే పులిహోర రెసిపీలో ఈ పొడి వేసుకుని చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. మనకి గుడిలో ప్రసాదం పెడతారు కదా, ఆ టేస్ట్ వస్తుంది. ఇవన్నీ అయితే ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకుని పొడిలా చేసుకోవాలి. 3 గ్లాసులు రైస్ వేసుకుని నీట్గా వాష్ చేసుకుని ఆ తర్వాత ఈ రైస్ని ఉడికించుకోవాలి. చింతపండు తీసుకుని నానబెట్టుకోవాలి. చూడండి, రైస్ కూడా ఉడికింది. ఇప్పుడు ఈ రైస్ని మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే పులిహోర చేసుకుందాం. కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. గ్రౌండ్నట్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ గ్రౌండ్నట్స్ ఫ్రై అయిన తర్వాత వేరే బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇదే కడాయిలో పచ్చిశనగపప్పు వేసుకోవాలి, మినపప్పు వేసుకోవాలి, ఆవాలు వేసుకోవాలి. ఇవన్నీ కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. 10 ఎండుమిర్చి కట్ చేసి వేసుకోవాలి, కొన్ని కరివేపాకులు వేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలని వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు వేసుకోవాలి, 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇవి కూడా వేరే ప్లేట్కి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇదే కడాయిలో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత చింతపండు గుజ్జు వేసుకోవాలి. చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి. కొద్దిగా పసుపు, 1 స్పూన్ సాల్ట్. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలని వేసుకోవాలి. ఈ చింతపండు గుజ్జునంతా బాగా ఉడికించుకోవాలి. చూడండి, చింతపండు గుజ్జు దగ్గర పడింది. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని వేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ చింతపండు గుజ్జునంతా బాగా చల్లారనివ్వాలి. వేరే కడాయిలో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. కొన్ని జీడిపప్పులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఉడికించుకున్న అన్నంలో వేసుకోవాలి. కొద్దిగా పచ్చి కరివేపాకు వేసుకుని ఈ రెండు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఫ్రై చేసి పెట్టుకున్న పోపుని వేసుకోవాలి. ఈ అన్నంలో బాగా కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి. ఉడికించుకున్న చింతపండు గుజ్జు వేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేతితోటే మిక్స్ చేసుకోవాలి. స్పూన్తో మిక్స్ చేసుకుంటే కలవదనమాట. పులిహోర అయితే ఎప్పుడు ఇలా చేతితోటే కలుపుకోవాలి. ఇప్పుడైతే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గ్రౌండ్నట్స్ వేసుకుని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఈ పులిహోర రెసిపీ అయితే చాలా చాలా బాగుంటుంది. మనకి గుళ్ళో ప్రసాదం పెడతారు కదా, అలా ఉంటుందన్నమాట. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎప్పుడూ ట్రై చేయకపోతే ఈ పులిహోర టేస్ట్ అయితే సూపర్గా ఉంది.
ఓకే అండి, టెంపుల్ స్టైల్లో పులిహార రెసిపీ అయితే రెడీ. చూడండి, చూడడానికి ఎంత బాగుందో, తినడానికి కూడా చాలా చాలా బాగుంది. ఇలా చేసి పెట్టారంటే మీ ఇంట్లో వాళ్ళు రోజు ఇలానే చేయమంటారు. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.